ఈ పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పూజిస్తే చాలా మంచిది. భారతీయ హిందూ సంప్రదాయంలో చెట్లను కూడా దేవతలుగా పరిగణిస్తారు. ఇక్కడ చెట్లు, మొక్కలను పూజించడం వల్ల మనిషి జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఇటువంటి అనేక మొక్కలు పర్యావరణంలో కనిపిస్తాయి. ఇవి మతం, ఆయుర్వేదం రెండింటిలోనూ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన మొక్క పేరు కనేర్. ఈ మొక్క మతపరమైన దృక్కోణం నుండి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. కనేర్ మొక్కను ఆనందం, శాంతికి చిహ్నంగా భావిస్తారు. కనేర్ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపదలు లభిస్తాయి. కనేర్ ఒక అందమైన, సతత హరిత పుష్పించే మొక్క. ఇది ఆకర్షణీయమైన రంగురంగుల పువ్వులకు ప్రసిద్ధి చెందింది. దీని పువ్వులు తెలుపు, గులాబీ, పసుపు, ఎరుపు రంగులలో కనిపిస్తాయి. ఈ గుబురు మొక్క దాదాపు 2 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు పొడవుగా, ముదురు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఈ మొక్క ఏడాది పొడవునా పచ్చగా ఉంటుంది. ఇది తోటలు, ఉద్యానవనాలు మరియు రోడ్ల పక్కన అలంకారమైన మొక్కగా ఉపయోగించబడుతుంది. సాంప్రదాయ వైద్యంలో ఇది చర్మ వ్యాధులు, అంటువ్యాధులు, గుండె సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కనేర్ మొక్కను ఇంట్లో ఎందుకు నాటాలి? కనేర్ మొక్క లక్ష్మీదేవికి సంబంధించినదని నమ్ముతారు. ఇది ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. కనేర్ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది, ధనలాభం కలుగుతుంది, వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తెలుపు, పసుపు రంగులో ఉండే కనేర్ పూలను నాటాలి. దీంతో లక్ష్మీదేవి సంతసించింది. ఎరుపు రంగు కనేర్ పువ్వులు ఉన్న మొక్కలను ఇంట్లో నాటకూడదు. ఎరుపు రంగు రాయి అశుభం. తెలుపు, పసుపు రంగుల మొక్కలను ఇంటికి పడమర లేదా తూర్పు దిశలో నాటాలి. కనేర్ ఔషధ గుణాలు. కనేర్ మొక్కలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కనేర్ సారం గుండె సంబంధిత రుగ్మతలను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. ఇందులో కార్డియోటోనిక్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది హృదయ స్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా చర్మ వ్యాధులు, దురద, చర్మ వ్యాధుల చికిత్సలో కనేర్ పేస్ట్ లేదా నూనె ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మ వ్యాధులను బాహ్యంగా ఉపయోగించడం ద్వారా నయం చేయవచ్చు. ఈ మొక్క కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.